వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్వితార్క 267. సో ఈరోజు అయితే భోగి, అందరికీ హ్యాపీ భోగి. సో ఈరోజు అయితే మా ఫ్యామిలీస్ అందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. సో అది ఇప్పుడు లాంగ్ వీడియో చేయబోతున్నాను. సో అందరూ ఫన్ గేమ్స్ అవి అయితే ప్లాన్ చేసాం మంచిగా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవాళ అయితే మేము మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాం. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. కృతి హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 చెప్పు. సరే లెట్స్ గో. సో మొత్తానికి తోటలోకి అయితే వచ్చేసాం. అందరం మంచి కేరళ థీమ్స్ అయితే రెడీ అయిపోయాం. ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. హాయ్ హ్యాపీ భోగి చెప్పండి అందరూ. భోగి మంట కోసం రెడీ చేస్తున్నారు. ఇంకో సెల్ఫీ దిగుతున్నారా? దిగండి దిగండి. పొయ్యి రెడీ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్టెల పొయ్యి అయితే రెడీ చేస్తున్నారు. సో అక్కడున్న ఇటుకలన్నీ తీసి ఇలా పొయ్యి కింద రెడీ చేసి దాని మీద నీళ్ళు అది జల్లేసి ముగ్గు అయితే వేసేసారు. సో మంట రాజుకోవడానికి చాలా టైం పట్టింది అండ్ ఫైనల్లీ అలాగైతే మంట అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే ఒక కొత్త కొండ అయితే తీసుకుని దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసాము. సేమ్ విలేజ్ స్టైల్లో ఎలా జరుగుతుందో సేమ్ అదే థీమ్ అయితే చేద్దామని అనుకున్నాం. సో ఇవన్నీ మేమైతే ముందుగానే ప్లాన్ చేసాము. సో ఇలా కట్టెలు పొయ్యి పెట్టుకోవాలి, భోగి మంట వేసుకోవాలి ఇవన్నీ అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మేము ఒకసారి చేసాము. ఇది మేము చేసేది సెకండ్ టైం. సో ఎక్స్పీరియన్స్తో ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోయింది. సో పాలు అయితే పొంగించేసాము. అండ్ భోగి మంట అయితే మేము డ్యాన్స్ వేసినప్పుడు అయితే మంట రాలేదు. ఆ తర్వాత అయితే మంట రాజుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భోగిపళ్ళు వేయడం కోసం అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. సో రేగిపళ్ళు, బంతిపూలు, చాక్లెట్స్ ఇంకా కాయిన్స్ కూడా అన్ని వేసేసి మిక్స్ చేసాము. ఈ భోగిపళ్ళు వేయడం అన్నది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. సో మేమైతే ఇలా చేస్తున్నాము. అన్ని మిక్స్ చేసేసి పిల్లలందరినీ ఒక చోట అయితే కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే వేసేస్తాము. సో బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అని చెప్పేసి. అండ్ ఈలోపు మన పాలు కూడా పొంగిపోయినాయి. అండ్ నేను వచ్చేటప్పటికి ఆల్రెడీ పొంగిపోయి పొయ్యి కూడా ఆరిపోయింది. సో ఎనీవే ఎలాగైతే మన పాలు అయితే పొంగిపోయినాయి. అండ్ ఆ తర్వాత పిల్లల్ని భోగిపళ్ళు కోసం అయితే రెడీ చేస్తున్నాము. సో వాళ్ళందరినీ ఇలా లైన్లో నుంచోమని
అలా రౌండ్గా వచ్చేసి కూర్చోమని అయితే చెప్పేశాము. సో వాళ్ళు కూడా అలాగే వచ్చేసి కూర్చున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి మేమైతే భోగిపల్లి వీళ్ళందరికీ ఎలా వేయాలని ఆలోచిస్తున్నాం. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, సో అందరూ ఒకసారి వేస్తే బాగుంటుందా లేకపోతే విడివిడిగా వేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాము. సో మొత్తానికైతే భోగిపల్లి అయితే అందరి చేతుల్లోకి అయితే తీసేసుకుని ఇలా రౌండ్ టేబుల్లో అయితే నుంచున్నాము. సో ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ లోపు భోజనాల కోసం అరిటాకులు అయితే కోస్తున్నారు. సో మేమందరం చాలా ఎక్కువ మంది ఉన్నాం కదా, సో చాలా పెద్ద పెద్ద అరిటాకులే కోస్తున్నారు. సో మేము ఉండేదే తోటలో కదా, సో ఇక్కడైతే మనకి అరిటాకులు అయితే లభిస్తాయి. సో అందరికి అయితే ఒక మంచి అరిటాకులు అయితే కోసేశారు. అండ్ ఈ లోపు అందరూ అయితే గ్యాదర్ అయిపోయాము. సో అందరికి పిల్లలందరికీ చక్కగా ఇలాగా భోగిపళ్ళు అయితే ఎగిరేసేసి భోగిపళ్ళు అయితే వేసేసాము. అండ్ ఆ తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ వచ్చేసి జెంట్స్కి అయితే గేమ్స్ కండక్ట్ చేసాము లంచ్ ముందే. సో ఇది వచ్చేసి చీటీలు అయితే ఉన్నాయి. ఇలా డిఫరెంట్ చీటీల్లో డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్కరు వచ్చేసి ఒక్కొక్క చీటీ తీసుకోవాలన్నమాట. సో ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో వాళ్ళందరూ పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మొత్తానికి ఒక 4 టీమ్స్ అయితే దాకా డివైడ్ చేశారు. సో ఎవరికి ఏ నెంబర్ వచ్చిందో వాళ్ళు ఆయా టీమ్స్లోకి అయితే వెళ్ళి నుంచోవాలి. సో ఈ గేమ్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అన్నది ఒక్కొక్క టీంకి 3 బెలూన్స్ ఇస్తాం. ఈ బెలూన్స్ కింద పడకుండా హ్యాండిల్ చేయాలి. ఎలాగనుకుంటున్నారు? ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నిల్చోవాలి, ఒకళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. మీరు బయటకు వచ్చేస్తారులే. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు బెలూన్ పడకుండా ఎవరు ఫస్ట్ మూవ్ అవుతారో ఆ టీం విన్ను. ఓకే, అర్థమైందా గేమ్? లేడీస్ అంతా సైడ్ అయిపోండి. లేడీస్ సరేనా? అక్కడ కూడా ఒకరు చెప్పే వాళ్ళు చూసే వాళ్ళు ఒకరు ఉండండి. ఇక్కడ కూడా అంతే. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. మీ సెక్షన్ మీదే. కొంచెం గ్యాప్ పెట్టుకోండి. అయితే ఓకే, టేబుల్ 1 అయిపోయింది. ఎవరు విన్నారు అని? ఓకే, నెక్స్ట్ టేబుల్ 2. ఓకే, ఎవరు విన్నారు అక్కడ? యశ్. ఓకే ఓకే, మీ ఇద్దరు పడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకరు రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కలర్ చెప్తాను. నేను చెప్తాను. బ్లూ. ఓకే ఓకే, ఎవరు విన్నారు ఇప్పుడు? లహరి నిర్ణయం. ఓకే, గేమ్ మంచి వేరువేరుగా సాగుతుంది. పర్పుల్. బ్లాక్. స్కై బ్లూ. బ్లూ. ఫైనల్స్ ఫైనల్స్ ఫైనల్స్. ఫస్ట్ వచ్చారు. వైట్. వైట్ ఉంది. అక్కడే చూడండి. బ్లాక్. ఎవరు చెప్పారు? మళ్ళీ ఫైనల్స్. రెడ్. స్కై బ్లూ. బ్లాక్. బ్రౌన్. వదిలు వదిలు. ఇలాగ వస్తానా? చెప్తాను. చెప్పండి. పర్పుల్. ఎల్లో.
వంటలు అయిపోయినాయా? ఆరెంజ్, గ్రీన్, వైట్, డార్క్ బ్లూ. ఓకే అని వినయ్ అది ఆల్రెడీ తెలిపింది పైకెత్తే పర్లేదు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు విన్నర్ ఎవరు ఫస్ట్ చెప్పు. పైకెత్తి ఫస్ట్ ఎక్సైజ్ చేస్తుంది. విన్నర్ సో నెక్స్ట్ వచ్చేసి మొత్తం అందరం అయితే ఇలా కూర్చొని ఫొటోస్ అయితే దిగుదామని అనుకున్నాం. సో లేడీస్ అందరూ ఒక చోట కూర్చొని, సో మేమందరం అయితే కేరళ థీమ్ అయితే అనుకున్నాం. సో అందరం కేరళ సారీస్ అయితే వేసేసుకున్నాము. మేము దిగేసిన తర్వాత జెంట్స్ కూడా కూర్చున్నారు. వాళ్ళకి కూడా ఒక థీమ్ ఉంది, వాళ్ళు కూడా పంచె కట్టుకొని షర్ట్ అయితే వేసుకోవాలి. సో అదే అన్నమాట. సో వీళ్ళని కూడా ఇలాగైతే కూర్చోబెట్టేసి వీళ్ళకి కూడా ఫొటోస్ అయితే దిగేసాము. అండ్ ఆ తర్వాత లంచ్కి అయితే పెట్టేశాము. సో అందరం ఇలా ఆల్రెడీ ఇందాక వీడియో కూడా చెప్పాను కదా, అరిటాకులు అవి కోసామని చెప్పేసి. సో ఇలా అయితే పరిచేసుకుని ఫస్ట్ పిల్లలు అది అయితే తినేసారు. ఆ తర్వాత ఇలా కపుల్స్ కింద కూర్చుని అయితే భోజనం అయితే చేసేసాము. ఆ తర్వాత మళ్ళీ గేమ్స్ అయితే పెట్టారు, ఈసారి లేడీస్కి అనమాట. సో ఇలా మొత్తం అంతా అరేంజ్ చేశారు, కర్రలు కట్టేసి బనానాస్కి రిబ్బన్ చుట్టేసి. సో కింద అయితే కాళ్ళతో ఇలా లాగి బనానాని నోటితో పట్టుకోవాలంట. సో ఇదొక గేమ్ లేడీస్కి అయితే పెట్టేశారు. సో ఇందులో అయితే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. సో చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది, ఆడేద్దామని అనుకున్నాను కానీ చాలా కష్టం. హ్యాండ్ పట్టుకోకూడదు, ఏమీ పట్టుకోకూడదు, జస్ట్ కాలుతోటే ఇలా పైకి కిందకి లాగేసి అయితే బనానాని అయితే తినాలి. సో నేనైతే ఇందులో అయితే విన్ అవ్వలేదు, నాకు చాలా కష్టం అయిపోయింది. సో అవ్వలేదు మాట ఇందులో. సో ఇలా చాలా ఫన్ గేమ్స్ అయితే కండక్ట్ చేసాము. అండ్ ఆ తర్వాత కపుల్స్కి అయితే ఒక గేమ్ అయితే కండక్ట్ చేసాము. అదేంటంటే కపుల్స్ లేడీస్ అందరూ అయితే ఇలా నుంచుంటారనమాట. సో వీళ్ళకైతే స్ట్రా పట్టుకుని నోట్లో పెట్టుకుని హ్యాండ్స్ అయితే టచ్ చేయకూడదు. సో వెనకాల నుంచి జెంట్స్ అయితే పరిగెట్టుకుని వచ్చి రబ్బర్ బ్యాండ్స్ అయితే ఆ స్ట్రాక్ అయితే పెట్టాలన్నమాట. సో ఎవరు ఎక్కువ తక్కువ టైంలో ఎక్కువ ఎవరైతే పెడతారో వాళ్ళే విన్ అనమాట. సో వీళ్ళైతే స్ట్రాస్ అలా పట్టుకోవడం అండ్ జెంట్స్ వచ్చి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అయితే వేశారు. ఇది చాలా ఫన్గా ఉంది ఈ గేమ్ కూడా. అండ్ మొత్తానికైతే ఎవరైతే విన్ అవ్వలేదు, ఒక్కలే ఓడిపోయారు, టై అయిపోయింది గేమ్ అయితే. సో మళ్ళీ అయితే కండక్ట్ చేయలేదు. అండ్ ఆ తర్వాత పిల్లలకైతే గేమ్స్ అయితే కండక్ట్ చేసాము. సో వీళ్ళకి ఏంటంటే ఆపోజిట్ సైడ్ బౌల్స్ మీద గ్లాసెస్ మీద బాల్స్ అయితే పెడతారు. సో అది ఏ ప్యాటర్న్లో ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో వీళ్ళు కూడా బాల్స్ అయితే అరేంజ్ చేయాలన్నమాట. ఒక 10 seconds మాత్రమే చూపిస్తారు. సో ఈ గేమ్ అయితే పిల్లలకి మళ్ళీ ఇంకో గేమ్ అయితే కండక్ట్ చేశారు, ఇది కూడా చాలా ఫన్ ఉంది. అండ్ ఆ తర్వాత పెద్దవాళ్ళకైతే ఇంకో గేమ్ కండక్ట్ చేశారు. సేమ్ ఇదే థీమ్లో ఉంటుంది కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే గ్లాసులని ఇలాగా ఒక ప్యాటర్న్లో అయితే 2 colors పింక్ అండ్ ఎల్లో కలర్తో అయితే ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేస్తారు. సో దాన్ని ఒక 10 seconds చూపిస్తారు, చూసి సేమ్ అలాగే వాళ్ళు కూడా అరేంజ్ చేయాలి. ఎవరు కరెక్ట్గా అరేంజ్ చేస్తారో వాళ్ళే విన్ అనమాట. సో ఈ గేమ్ అయితే లాస్ట్ గేమ్స్ అన్నట్టుల్లో. సో ఇది కూడా వీళ్ళందరూ అయితే చాలా చక్కగా ఆడారు. అండ్ ఆ తర్వాత పిల్లలందరూ అయితే చక్కగా డ్యాన్స్ అది వేశారు. సో గేమ్స్ అన్ని ఎండ్ అయిపోయినాయి కదా. సో లాస్ట్కి పిల్లలందరూ డ్యాన్స్ పర్ఫామ్ చేశారు, వాళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేశారంట. సో చాలా వరకు అయితే వెళ్ళిపోయారు. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.